మంత్రి సిద్దిరి అప్పలరాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలతో మాట్లాడదాం. సార్, ఇన్ఛార్జీల మార్పుల గురించి నిన్న చంద్రబాబు కామెంట్ చేశారు. చల్లని నాణ్యం ఎక్కడికి వెళ్ళినా చెల్లదు, ఇంకో నియోజకవర్గాన్ని మారిస్తే అక్కడ గెలుస్తారనుకోవడం జగన్ భ్రమ అనే ఒక కామెంట్ ఆయన చేశారు. మీరు ఎలా చూస్తారు? ఈ చల్లని నాణేల గురించి మాట్లాడే ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న అతిపెద్ద చల్లని నాణ్యం లోకేష్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏదో మా పార్టీలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేని తీసి అక్కడ మార్చారని, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ మార్చారని ఆయన మాట్లాడుతున్నాడు. నీ కొడుకు నువ్వు మంగళగిరి నుంచే నువ్వు పోటీ చేస్తావా? ఆ మాట చెప్పు ముందు. ఇదిగో నా కొడుకు మంగళగిరి నుంచే పోటీ చేస్తాడు, నా కొడుకుది నియోజకవర్గాన్ని నేను మార్చడం లేదన్న విషయాన్ని నువ్వు ముందు ప్రజలకు చెప్పి ఈ పనికిమాలిన మాట మాట్లాడితే వింటారు ఎవరైనా. నువ్వు ఆ పని చేయకుండా ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. అంటే నీ కొడుకు నియోజకవర్గం మార్చి మంగళగిరి నుంచి నువ్వు ఎక్కడో భీమిలీలోకి మారుస్తాను అంటున్నావు, లేదా హిందూపూర్ నుంచి మారుస్తాను అంటున్నావు. ఇవన్నీ చేస్తేనే అది పెద్ద వ్యూహమా నీకు? ఇతర పార్టీల వాళ్ళు వాళ్ళ గెలుపుకు అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటే అవి పనికి మాలినటువంటి మార్పులా? ఎందుకు నాకు అర్థం కాదు. చంద్రబాబు మాట్లాడి ఏ మాట కూడా విలువ లేదు. ఎందుకు ఇదంతా? ఈనాడు వాళ్ళకి అది కావాలా, ఆంధ్రజ్యోతి వాడికి చంద్రబాబు మాటలు కావాలా? ఆయన ఏం మాట్లాడితే దానికి మసాలా దట్టించి రాస్తారు అంతే తప్ప ముందు ఆయన చెప్పాల్సిందిగో నా కొడుకు నియోజకవర్గాన్ని నేను మార్చడం లేదన్నది చెప్పమని ముందు ఆయన చెప్పి మాట్లాడమనండి. ఇదంతా ఎందుకు? అదంతా సార్, ఇంకో కామెంట్ చేశారు. అంటే ఎమ్మెల్యేని కానీ మంత్రులు కానీ మార్చడం కాదు, జగన్నే మార్చాలనుకుంటున్నారు ప్రజలను కామెంట్ చేశారు. ఎలా చూస్తారు? చంద్రబాబు జన్మకి అది సాధ్యపడదు. చంద్రబాబుకి ఇవి చిట్ట చివరి ఎన్నికలు ఇవి, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మా ఉద్దేశం, మా అందరి లక్ష్యం, మా అందరి సంకల్పం, నేను చెప్పింది కూడా అది వాస్తవం. ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కొనసాగి ప్రతి పేదవాడికి మంచి జరగాలంటే, అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కంప్లీట్ అయ్యి ప్రజలకు దాని ఫలాలు అందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రిగా కొనసాగాలి. లేకపోతే చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి వల్ల 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 3 సార్లు చేశాడు ముఖ్యమంత్రిగా. ఆయన వల్ల ఈ రాష్ట్రానికి నయా పైసా ఉపయోగం మీరు చెప్పండి. ఏ రంగమైనా సరే, విద్యారంగం, ఓ వైద్య రంగం, ఓ ఇరిగేషన్, ఓ ఫార్మర్ రిలేటెడ్, ఓ అగ్రికల్చర్ రిలేటెడ్, ఎనీ రంగాన్ని తీసుకొని ఇది చంద్రబాబు మార్క్ ఇదని చెప్పి ఎవరినైనా మీడియా ముందుకు వచ్చి చెప్పమని చెప్పండి. మా నాయకుడి గురించో లేకపోతే డాక్టర్ వైఎస్ఆర్ గురించో 100 చెప్పగలను నేను. ఒక్కటి చెప్పమని చెప్తున్నాను నేను. ఒక్కటి అడుగుతా ఉన్నాను. ఇదిగో ఇది చంద్రబాబు మార్క్ రైతుల కోసం, ఇది చంద్రబాబు మార్క్ విద్యారంగం కోసం, ఇది చంద్రబాబు మార్క్ వైద్య ఆరోగ్య రంగం కోసం, ఇది చంద్రబాబు మార్క్ ఇతరత్ర అని చెప్పి. ఇది వెరీ ఈజ్ దట్. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే మా అందరి లక్ష్యం, మా అందరి ఆబ్జెక్టివ్ కూడా. దానికి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అందరూ కూడా శిరస వహించాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ జిల్లాలో కూడా భారీ చేంజెస్ ఉంటాయని చెప్తున్నారు. అంటే సిద్ధంగా ఉన్నారు, ఒకవేళ మీ నియోజకవర్గం మార్చినా పనిచేయడానికి, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని గౌరవించడానికి సిద్ధంగా ఉన్నారు? నేను నిన్న కొన్ని వేల మంది సమక్షంలో మాట చెప్పాను, మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పేది ఎట్లేదు. ఓకేనా? ధన్యవాదాలు. ఓకే, మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు. చంద్రబాబు నియోజకవర్గాల గురించి, మార్పుల గురించి మాట్లాడే ముందు తన కుమారుడు లోకేష్ గురించి మాట్లాడాలి, ముందు మాట్లాడిన తర్వాత మిగతా వాటి గురించి కూడా మాట్లాడాలని సిద్దిరి అప్పలరాజు చెప్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఖచ్చితంగా గౌరవిస్తా, కొన్ని లక్షల మంది ప్రజల సమక్షంలోనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని సిద్దిరి అప్పలరాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫన్నీతో రాయేష్ RTV, వెలగపూడి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.